இது 11வது అధ్యాయం విశ్వరూప దర్శన యోగం అనేదాన్ని ఆరంభించాము. దీని మొదటి అధ్యాయాలు అదావదు 10வது అధ్యాయాలు విభూతి యోగం అనేదాన్ని చూసాము. అన్నినే దేవుండే. ఈ కడేసి ఆ శ్లోకాల్లో మనం ఏం చూసామంటే, ఈ పடைப்புకు నేనే విధైగా ఉండాను, బీజం అట అనేసి చెప్పినారు. కడేసిలో వచ్చి అవిష్టభ్య బీజం అనేది దాని ముందా చెప్పినారు. 39లో 42లో వచ్చి అన్ని పடைப்பு ముழுதுని ఒక పகுதிతో తాంగేను అట అనేసి చెప్పినారు. అதாவது దీని మూలంగా మనం ఏం తెలుసుకున్నాము అంటే, అన్ని ఈ ఉలగం ముழுக்க ఉలగాలో దేవుండు ఉంది అంతర్యామిగా. అదావదు ఒక్కొక్కట్లోని ఈ దేవుండు వచ్చి నీకమ్మర నెరంజి ఉండారు. ఒక్కొక్కట్లోని రోగ ఉల్లురయం శక్తిగా అన్నిలోని ఎక్కువగా ఉండే ఆ ఎనర్జీగా అట్టంతా అని ఈ దేవుండే ఉంది అనేదాన్ని ఈ విభూతి యోగాల్లో మనం చూసుకునే వచ్చాము మొదట. అదే ఇది ఈ విశ్వరూపాల్లో ఏం చూడబోయేము అంటే, దానిలో వచ్చి అన్నికి రోగ దేవుడు ఆ శక్తిగా ఉంది అని చూసాము. ఇంకా ఏం చూడబోయేము అంటే, విశ్వరూప దర్శనం అనేది వచ్చి ఈ ఉలగం ఈ దేవుడిలో ఉంది. దేవుడు అதாவது దేవుడు ఉలగాల ఉంది అనేదాన్ని మొట్ట చూసాము. ఇంకా చూడబోయేది వచ్చి ఈ దేవుడిలో ఈ ఉలగం ఉంది అనేదాన్ని. రెండుకు వ్యత్యాసం బాగా புரிஞ்சுகொண்டா, ఈ దేవుడు అనేది ఇన్ఫైనైట్ వரையறைக்கு ఉட்பட்டாத తన్మై. దల్లో ఈ ఉలగం అనేది ఒక పార్ట్ గా ఉంది. అదే 42వ శ్లోకాలు మనం చూసాము. కడేష్ట విభూతి యోగాలో అన్ని నా అంశం వచ్చి నావుடைய ప్రభావం వచ్చి வரையறைக்கே లేదు. దానికి ఎల్లయే దొరకదు, వரையறையనే దొరకదు. నావుடைய ఆ వரையறைக்கு ఉட்படாத తన్మైని పెట్టుకునే దల్లో ఒక్క అంశంతో ఈ ఉలగాన్ని తాంగేను అట అని చెప్పినారు. ఆ ఒక్క అంశాలోనే ఈ ఉలగాన్ని తాంగేరు. ఆ అంశాలోనే ఈ విభూతులు పూరా వచ్చింది. ఆ మాయాశక్తి మూలంగా వచ్చే ఆ வெளிப்பడే విభూతులు పూరా, ఆ మహిమలు పూరా అన్ని శక్తులుగా வெளிப்படுతుంది. ఆ విభూతులు పూరానేని ఆ దేవుండుடைய అంశం అనేట్టుగా మనం చూసాము. ఆ విభూతి అన్నినేని దేవుండుடைய ఆ శక్తియే, మాయాశక్తి నుంచి అది మనకు తోన్றுతుంది. దేవుడు వచ్చి ఎల్లైకు ఉட்படாத ఆ తన్మై ఉండేది. దాని మన ఎల్లైకు ఉట్పడే తన్మైగా ఎంచుకుని ఈ శక్తులుగా మనతో వెళ్ళిపడే శక్తులుగా దాన్ని ఉపాసన చేసేందుకోసం దాని ఆ మహిమలంతా ఎత్తి చెప్పినారు. దీని మన పురించుకోలే. ఇప్పుడు ఈ దిల్లో ఈ విశ్వరూప దర్శనాలు మనం ఏం చూసా, ఆ అన్ని ఆ యూనివర్స్ కానీ అన్ని కానీ ఎల్లకి ఉట్పడాద తన్మైగా ఉండే ఆ పరంపరుల్లో ఆ బ్రహ్మలో ఈ ఉలగాలు అన్నినేని నీర్కుమిలిలు మారి ఆత్మబోధల బుద్భుదాని ఇవ అట అనిసి వచ్చిన. బుద్భుదాని అంటే నీర్కుమిలిలు మారి అన్ని ప్లానెట్స్ అంటే అన్ని కోள்கள் ఇంకా భూమి సెవ్వాయి అన్ని గ్రహాలు అన్ని ఉందేగా. గ్రహాలు ప్లానెట్స్ ఉంటాయి, గ్రహాలు అన్ని గ్రహాలు అన్నినే ఈ ఎట్ట సముద్రాల నీరు కుమిలిలు వచ్చిపోతుందో అది మరి ఈ పరంపరుల్లో బట్టి తోట మాత్రంగా అది వస్తుంది. అది ఉంది అనే దాన్ని మన పురింజుకుందిగే ఈ విశ్వరూప దర్శనం. దీని మొదటొచ్చి అర్జునర్ వచ్చి కేల్వి ఇక్కడ అడగల, తన పురించుకున్న దాన్ని మొదటి 2 శ్లోకాల చెప్పి ఆనక నాకు ఈ విశ్వరూప దర్శనాన్ని సూంచండా ఆటాడిసి అడిగేరు. దాని వెనకనే
దేవుడు వచ్చి హెస్టేట్ చేయలా, నువ్వు నీకంతా సూచిందో లేదో అటంతా చెప్పలా. ఆ తోడుతో అతను విశ్వరూప దర్శనాన్ని సూచించారు. దాని పట్టియే మనం ఇంకా చూడపోయాం. ఆ విశ్వరూప దర్శనా నుంచి వచ్చే ప్రయోజనం ఏమి అనేది ఇంతా కూడా ఈ అధ్యాయం మూలంగా చూసాము. విశ్వరూప దర్శనం అంటే మొత్తం ఏమి అంటే ఈ విశ్వం, ఈ ఉలహానియేని దేవుడుగా చూసేది. రూపం అంటే ఉరువం అటాంటి అర్థం. విశ్వం అంటే ఈ ఉలహం, ప్రపంచం అటాంటి అర్థం. ఆ ప్రపంచాన్ని దేవుడు రూపంగా చూసేది, అట్ట దర్శనం చేసేది, దాని విశ్వరూప దర్శనం చెప్తారు. ఇప్పుడు మన పురాణాలు దీనిలంతా కేள்వి పడింటాము. రామ దర్శనం, కృష్ణ దర్శనం, దేవి దర్శనం అన్ని దాని పట్టింత దమం చేసి వాళ్ళు రాక్షసులు, ఇంద్రను, ప్రహ్లాదను అందరినేని ఏకపట్ట గురు మన కథలలో చదివాము. అందరినేని దమం చేసి ఆ దేవుడుடைய దర్శనాన్ని అడజినారు. ఒక దమం చేతురు మంత్రం ఏమన్నా చెప్పి వాళ్ళకి ఏ మంత్రం చెప్పింటారో దాన్ని సాధన చేసి ఆ మంత్రాలని చెప్పి ఆ దేవుడు ఏ ఇష్ట దేవుణ్ణి వాళ్ళు ఇచ్చారో ఆ దేవుడుடைய దర్శనాన్ని వాళ్ళు అడంజితురు. దాన్ని మనం చూసినాము. ఆ ధ్యాన శ్లోకంతా ఉంది, దానికే ఉంది. మేఘశ్యామం పీత గౌసేయవాసం. ఇదిలో విష్ణు సహస్రనామంలో చూసేమిగా శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైక్యనాథం అటానిసిందని మన ధ్యాన శ్లోకాలు. అదే మరి దేవికి ఉంది, కృష్ణకి ఉంది, అన్ని దేవుడికి నేని మరి ఆ ఉరువాన్ని అన్ని వర్ణించేట్టుగా ఉండే ఆ శ్లోకాలు ఉంది, ధ్యాన శ్లోకం. ఆ దేవుణ్ణి ఆ టైప్ లో ఇప్పుడు మేఘశ్యామం అంటే ఆ కరుపు, ఆ నీల కలర్ లో కృష్ణుడు ఉండారు అట అనే దానికి. ఆ కలర్ లో పీత కౌసేయ వాసం అంటే ఆ మంజ కలర్ డ్రెస్ వేసుకుని సంఘ చక్రాల్ని పెట్టుకుని అందంగా దీని అన్ని వర్ణించే ఆ ధ్యాన శ్లోకాలు ఉంది. దాని మనసులో ఎంచి ధ్యానం చేసి దానికి ఉండే మంత్రాలు చెప్పి వాణ్ణి ఏకరూపంగా వాడిని తవిర వేరే ఏది ఏ ఎన్నం లేదంట వాణ్ణి కంటిన్యూస్ గా మన చదివిండవి. ఇప్పుడు ప్రహ్లాదన్, దుర్వన్ అన్ని కథలు చదివిండ్రు. వాళ్ళంతా ఏకపట్ట దినాలు ఆ దేవుణ్ణి పట్టిని ఎంచుకుంటా అని ఆ ధ్యానాలో ఉండారు, ఆ ఉపాసనలో ఉండారు అనేది ఇంత చదివేము. అట ఉండగా ఆటోమేటిక్ గా వాళ్ళు ఏ దేవుణ్ణి ఎంచారో ఆ దేవుడుடைய దర్శనం తగులుతుంది. మంత్ర ఉచ్చారణం చేసేప్పుడు కూడా పురశ్చరణం అంటారు. పురచరణం అంటే ఏమిటంటే ఇప్పుడు ఓం నమ శివాయ అంటే ఓంకారాయ నమ శివాయ, నకారాయ నమ శివాయ, మకారాయ నమ శివాయ, సికారాయ నమ శివాయ అట ఒక్కొక్క ఎழுத்து ఎన్ని అక్షరాలుందో అన్ని ఎഴുతులో వచ్చి ఇప్పుడు అష్ట అక్షర మంత్రంగా ఉన్నది అంటే 8 లక్షల మాట దాన్ని చెప్పేది. ఇప్పుడు నమ శివాయ అనేది పంచాక్షరం అని చెప్తారు. 5 எழுத்து ఆ మంత్రం, 5 எழுத்து మంత్రాన్ని 5 లక్షల మాట చెప్పేది, 5 కోటి మాట చెప్పేది. అట్ట పురసరణం అంటే దాన్ని తిరిగి చెప్పుకునే పోయేది. అట్ట కంటిన్యూస్ గా చెప్పేప్పుడు ఆటోమేటిక్ గా మన మనసు వచ్చి దానిలో లయం పడుస్తుంది. అట్ట చెయ్యంగా దేవత ఏ దేవుణ్ణి మన అట్ట మారి నామ జపం చెప్పేమో ఆ దేవతయునుடைய సాక్షాత్కారం, ఆ దేవుణ్ణి நேரடிగా మన చూసే వాய்ப்பு మనకు తగులును. ఊరియ ఆ ప్రిపేర్నెస్సే లేకుండా అది ఆ తయారు నిலைக்கு మన మనసు పోకుండా అది రాదు. ఇట కంటిన్యూస్ మన నామ జపనో దవనో చెయ్యంగా మనసు ఏకాగ్రత అయ్యప్పుడు మనసు ఏ విధమైన కల్మసం అழுக்குలు లేకుండా ఆ శుద్ధంగా తూய்மைగా అయ్యప్పుడు ఆటోమేటిక్ గా దేవుడుடைய
ఆ మాయాశక్తి మూలంగా ఆ దేవుడు వచ్చి మనకు కాక్షి ఇచ్చును అటానిసింత మన చదివేమో. ఇది వచ్చి దేవుడే ఏ దేవుణ్ణి మనం ఎంచేమో ఆ దేవుడుடைய దర్శనానికి. ఇప్పుడు విశ్వరూప దర్శనం అనేప్పుడు ఈ విశ్వంలో ముందది ఉందే, దాని దర్శనం చేసేదానికి మనకొచ్చి అది అది ఏற்கனவே ఉంది, దాన్ని ఎట్టా చూసేమో అనేదే ఇక్కడ ప్రాబ్లం. మనం ఎట్టా చూసేమో ఆ విశ్వాన్ని మనవుடைய అహంకారం మమకారం అనే ఆ తిరైని వేసుకుని, అదే కరుపు కన్నాడి వేస్తే కరుపుగా తెలిసినాయిగా, అదే మరి మన అహంకారం మమకారం అనే కన్నాడిని వేసుకునే దానించే అది మన ఉలహం కూడా మన ఎట్టా ఎంచేమో దానికి తగ్గట్టే తిరుగుతుంది. దాన్ని మన పురించుకుంటున్నాము. విశ్వం అది ఎప్పుడే తెలుసుకుంటానే ఉంది. కావంటే ఎక్కడ కోళారుంది, దోరు చూసేరో మన చూసేమో అంటే దాన్ని మన ఆ సెన్సిటివ్ గా ఆ క్లియర్ గా డివైనైజ్డ్ గా దైవీకంగా చూసే ఆ మనపక్వం మనకు లేదు. అదే ఇదే ఉండే ఉలగం ఒకటే కావంటే దాన్ని చూసే తన్మైలో మారుబాడు అనేది పోతుంది. దేనికి అవుతుంది? ఆ ఇండివిజువల్ ఒక్కొక్క తని మనిదనుடைய అహంకారం అమ్మకారానిచ్చే అది పోతుంది. దానికే మొదట ఆ మనస్సుని తూய்மை చేయాల్సింది అనేది వద్దే ముఖ్యం. ఆ తూய்மை అనేదే ఈ కర్మయోగం ఉపాసన ఇదింత చేసేపుడిగే ఆ తూய்மை అనేది వచ్చును. ఆ తూய்மை ఒత్తనే ఈ విశ్వరూప దర్శనం అనేది సిద్ధించును. అన్నిలోని ఏది అది విశ్వం అనేది ఎప్పుడు నేను దానిలో వచ్చి பாசிட்டிவோ நெகட்டிவோ அதாவது நல்லது தீயது கெட்டது అటాడిసింత ఎదినే దొరకదు. మనవుடைய మనసులోనే ఆ నల్లది కెట్టదు అన్నినేని ఉంది అనేదాన్ని మన పురించుకోలే. అన్ని దాని స్వభావం పడి అది నడుస్తూ పోతా ఉంది. దానిలో మన ఎట్టా పురించుకుంటున్నామో దాని తగ్గట్టు అన్నినే మారుతుంది అనేదాన్ని మన మనసే అన్నికి కారణం అనేదాన్ని పురించుకునేదే ఇప్పుడు మన చేసే ఈ ప్రాసెస్. ఈ మన మనస్సుని కొంచెంగా పక్వానికి ఎత్తుకొత్తా వచ్చేము. అదే ఈ గీதை చదివేదనుடைய మెయిన్ పర్పస్. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ చూడాల్సింది వచ్చి మనం ఈ ఎట్టా ఈ ఉలహాన్ని విశ్వరూప దర్శనంగా ఆ విశ్వరూపంగా ఆ విశ్వనే దేవుడు అనేక ఎట్టా చూసి వెళ్ళమును అనేప్పుడు దానికి మన మనసుని మన ట్రైన్ చెయ్యాల, అభ్యాసం చెయ్యాల. మన దానికి పురచరణం చేయాల్సిందిలా, మంత్రాలని తిరిగి చెప్పాల్సిందిలా, జపం ఇది తపస్సు చేయాల్సిందిలా, కోటి మాట లక్ష మాట అటంతా చేయాల్సిందిలా. అయితే రామ దర్శనం, కృష్ణ దర్శనం, శివ దర్శనం అట్ట ఏకరూప అதாவது ఇష్ట దేవతని దర్శనం చేసిందిగా అది ఇంత కావలే. మన ఈ ఉలహానేని దేవుడుగా మన ఆ ఉలకనేని దేవుండే ఉలకంగా వెళ్ళిపడుతుంది అనే దాన్ని తెలుసుకుందుకు మన మనస్సునియే మన ట్రైన్ చేయాల. మన వచ్చి ఎప్పుడు ఈ టీచింగ్ ని ఇప్పుడు ఇవాళ దాకా చదివినామే కదా, అది అనగా ఇంకా చదవబోయేది ఈయన అన్నిని బాగా పురించుకుని దాన్ని అసిమ్యులేట్ జ్ఞాన విజ్ఞానంగా మారాలి. ఊరిగా వింటే మట్టు ఇంటెలెక్చువల్ గా నాకు పురించింది అటని చెప్పేది చాలదు. మన అందరినే ఏం చెప్పేమో నాకు బాగా పురించింది, ఇది బాగా తెలిసిపోయింది అనేమో. అప్పుడు ఇంటెలెక్చువల్ గా బుద్ధిపూర్వంగా దాన్ని పురించుకునేది చాలదు. అక్కడ అది అసిమ్యులేట్ అవ్వాల. మన ఉండే ఒక్కొక్క సెల్లులోని అది వచ్చి ఉరించపడాలి. ఆ అసిమ్యులేషన్ అంటే అది వచ్చి తన్మయం అవ్వాలి. అదే ముఖ్యం. ఆ తన్మయం అవేదానికి కాలం పట్టును కొంచెంగానే అది నడుసును. తోడుతో ఆల్ ఆఫ్ యూ సడన్ ఆరంభించిన తోడుతో అట్టనేని ఇవాళ చదివిసాను తోడుతో వచ్చిన అట్టంతా లేదు. దానికి ఎత్తే టైం ఎత్తనే చేసుకుని దానికి పొరుமைగా మన పயிற்சி చెయ్యాలి. ఆ మన పక్వం అనేది వచ్చేదానికి మన నిండా పயிற்சி చెయ్యాలి. అప్పుడు ఇది బాగా పురించేప్పుడు అండర్స్టాండింగ్ వచ్చేప్పుడు
మన ఈ జ్ఞానంతో ఈ ఉలగాన్ని చూసేందుకు ఆరంభించదు. అదే జ్ఞాన చక్షు అనేది. ఆ జ్ఞాన కన్ను అంటాని సింతస పేరిక అది వచ్చి మన ఈ కన్నోటాలో మనవుடைய కన్నోటం ముందర ఎట్టా ఉన్నదో ఆ అహంకార మమకారంతో ఉండిన ఆ రాగద్వేషం అహంకార మమకారంతో ఉండిన ఆ ఇది మారి మనకు ఏమవసరం, ఈ అహంకారం మమకారం అన్నినే విలగి తూய்மையான మనసుతో అన్నిని దేవుడిగా చూసే ఆ తన్మై వచ్చును. అది ఎప్పుడు వచ్చును, ఈ టీచింగ్ ని బాగా పురించుకునేప్పటికే మనకు వచ్చును. మనసు తూய்மை అవేప్పటికి దీనే మనకు 7వ అధ్యాయాల్లోండి ఈ దీనే మనకు చెప్పునే వచ్చారు. అన్ని కాని ఆ దేవుడే ఉంది అనేదాన్ని, అన్నికి ఉపాదాన కారణంగా దేవుడే ఉంది, అన్నికి అధిష్టానంగా దేవుడే ఉంది అనేది అని మన చదువుకునే వచ్చాము. అన్ని మనకి ఏం కంటి ముందా తెలుస్తుందో అన్నినే దేవుడిగా చూసే ఆ తన్మై వచ్చేదానికి ఈ పైరుచి అనేది వద్దే ముఖ్యం అనేదాన్ని మనం పురించుకోవాలి. ఇప్పుడు వచ్చి ఒకరు ఒక టేబుల్లో లడ్డు ఉంది, మనం పొయ్యేప్పటికి లడ్డే అట అనిసి తినింది పొయ్యేము. తినింది పోయేప్పటికి అమ్మ వచ్చి చెప్పారు, ఇది తిరుపతి లడ్డు వాళ్ళు ఎత్తుకొచ్చారు అట అని చెప్పుతే మనం మొదట వట్టి లడ్డుగానే దాన్ని ఎంచేము. అదే ఇది తిరుపతి లడ్డు అట అని చెప్పుతే దానిలో వచ్చి మనకు మనసులో ఏమవుతుంది, అవాళ ఆ లడ్డులో ఒక దైవిక తన్మయిని మన చూసిందిగా ఆరంభించింది. దేనికి అట మన తిరిగి చెప్పి దేవుడితో వచ్చిన ప్రసాదం అనేప్పుడు దాని ఆ ప్రసాదంగా ఎంచి దాన్ని చూసేదానికి వట్టి లడ్డుగా చూసేదానికి ఆ వ్యత్యాసం ఉంది. అదే మాదిరియే అదే లడ్డే కావంటే అది మన ఆ పురిదలతో చూసేప్పుడు ఆ దైవిక తన్మయిని మన తిరిగి మన ఆ మోట ఉండి చిన్న బిడ్డలో ఉండి తిరుపతి లడ్డు ఉంటే కంట ఒత్తుకుని అట్ట తినేమేక అదే ఆ దేవుణ్ణి వాళ్ళ ఎంచుకుని అట్ట తినేము. అట్ట అనేప్పుడుగా అదే లడ్డే ఆ ప్రసాదంగా ఎంచేప్పుడు మనయుடைய మెంటాలిటీ ఎట్టా మారుతుంది అనే దాన్ని యోచించుకోవాలి మనం. ఆ నిమిషాలు ఆ సెకండ్ లో అదే లడ్డే మొదట చూసేదానికి ఆ తిరుపతి లడ్డుని చెప్పంగానే చూసేదానికి ఆ వ్యత్యాసం ఎట్టా ఉంది, ఆ మెంటల్ మనవుடைய విషన్ కన్నోటం ఎట్టా మారుతుంది అనే దాంతో మనం పురించుకోవాలి. అదే మాదిరి ఈ ఉలగాని మన అన్నిని దేవుడుని అట్ట ఎంచి మనని అట్ట పైర్చి మన మనసుకి పైర్చి పక్వ ఇయ్యంగా ఆ పక్వం అనేది వచ్చును. అదాவது అదృష్ట శక్తి అంటారు. అది వచ్చి మన కన్నుకు తెలాదు, దృష్టం అనేది కన్నుకు తెలిసేది. ఆ లడ్డు తిరుపతి లడ్డు అనేప్పుడు ఒక ఆ పుణ్య దేవుడిది అట అని సెంచేమి. అప్పుడే ఆ శక్తి ఆ అదృష్ట శక్తి అనే దాన్ని పురించుకునేది. అప్పుడు ఆ లడ్డు వచ్చి దైవీకంగా మారుతుంది. ఆ కన్నోటం ఆ పురిదల్ అదే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది. ఆ పురిదల్ వచ్చేప్పటికి ఈ ఉలగం కూడా మనకు దైవీకంగా అవసరం. అనగా మన ఇప్పుడు 7వ అధ్యాయం 8వ శ్లోకాలంతా చూసాము. ఆ విభూతిలను పట్టి మొదట ఆరంభించేప్పుడు రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో తాకే నీళ్ళు సూర్యన్ చంద్రన్ అన్నినేని దేవుండే అటాన్ని చూసాము. మనకు ఇట అన్ని చెప్పింటనాలు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయాలో అన్నిలోనే మన ఇట చెప్పిండాము. విభూతిని పట్టి మన చదివిండాము. 7వ అధ్యాయంలో 8లోండి 12 దాకా, 9వ అధ్యాయంలోని 8లోండి 13 దాకా అంతా మన అహం క్రతుహు అట అనేసి దానిలోని చూసిండాము. అనగా దీనిలో విభూతి యోగాలోని
విస్తారంగా 12లో 19లోండి 38 దాకా అన్ని శ్లోకాలు విభూతిని పట్టి ప్రత్యేకంగా దేవుడు ఈ ఇదిలో ఇదిగా ఉండారు అట అనేసి విస్తారంగా చెప్పిండారు. అన్నిని ఏర్కనవే చూసింటే కూడా మనం వచ్చి అది మనకు క్లియరా పురింజలా దానించి దేవుడు తూణులో ఉండారు, తురుములో ఉండారు అని భారతీయారు చెప్పినట్టుగా కాకై చిరైలు లేనందలాల అనేసి వరుసగా అన్నిదిలో చెప్పేది. అట అన్నిలో ఉంది అంటే మనకు అది తెలాలేదు. అది తెలిసేదానికి అది ఎట్టా మనకు పురించబెట్టను ఆ క్లియర్ ఎట్టా విశ్వం పూరానే దేవుడు ఉంది అనే దాన్ని మన పురించేందుకు ఈ టీచింగ్ వచ్చి మనకు హెల్ప్ చేసిన ఈ ట్రైనింగ్ తిరిగి మన మనసుని ట్రైన్ చేసేదే గీదయునుడే. యాక్చువల్గా కొత్త ఉపనిషత్తులో అంతా ఇట అన్నిది ఒకే దిల్లో అయ్యేది. ధర్మాన్ని పట్టి ఆత్మాని పట్టి రెండుని ఉపనిషత్తులో ఉండేది. కర్మకాండాలు వచ్చి ఆ ధర్మ విషయాలు ఉన్నాయి, వేదాంతాలు వచ్చి ఈ ఆత్మ విషయం ఉన్నాయి. కాబట్టి గీతలో వచ్చి రెండునేని అడంగింది, రెండునే సేరి ఉండేదానిచి గీత వచ్చి మనకు ఇంకా బాగా తెలివిగా పురించుందుకు ఆ ఉత్తమ అధికారులకు ఉపనిషత్తులు, ఈ మధ్యమ అధికారులకు ఈ గీత వచ్చి బాగా హెల్ప్ చేసిన వాళ్ళకి క్లియర్ గా పురించుది, ఇంకా సింపుల్ గా పురించుకుందుకు ఇది వచ్చి హెల్ప్ చేస్తున్నాం. ఇదే ఒక ఇంట్రొడక్షన్ 11వ అధ్యాయానికి చెప్పిన ఇంట్రొడక్షన్. దీన్ని మన ఇంకా శ్లోకాలు చూద్దాం. 1లోండి 8వ శ్లోకం దాకా ఈ విశ్వరూప దర్శనాన్ని బట్టి ఇంట్రొడక్షన్ ని చెప్పారు. మొదటి 4 శ్లోకం వచ్చి అర్జునుడు మాట్లాడింది, దాన్ని చూతాడి. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంయుతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంయుతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జున ఉవాచ మత్ అనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంహితం యత్ త్వయా ఉక్తం వచః తేన మోహః అయం విగతః మమ. దీనిలో అర్జునుడు వచ్చి మొదటి 2 శ్లోకం మూలంగా ఈ వాళ్ళ దాకా ఏం చదివినాము అనేదాన్ని సింపుల్ గా చెప్పితున్నాడుంట. అదావదు మొదటి శ్లోకాలు 1వ చాప్టర్ లోండి 6వ చాప్టర్ దాకా, అదా 1వ చాప్టర్ లో ఒకటి లేదు, 2లోండి 6 దాకా ఏం అండ్ పురించుకున్నాడో దాన్ని 1వ శ్లోకంలో సమ్మరైజ్ చేసి సురుక్కి చెప్పితున్నాడు. అనక 7లోండి 10 దాకా 8వ శ్లోకం 8వ అధ్యాయం మట్టు ఆ క్రమముక్తిని చెప్పేదానిచి అది దొరకదు. 7లోండి 7, 9, 10 దాని పట్టి 2వ శ్లోకాల్లో సమ్మరైజ్ చేసి సురుకంగా చెప్పిస్తున్నాడు. అదావదు మొదటి శ్లోకాల్లో ఈ 1వ శ్లోకం వచ్చి జీవ స్వరూప వర్ణనం, ఈ జీవ స్వరూపం ఎట్టా ఉంది అనే దాన్ని పట్టి వాండి ఏం పురించుకున్నాడు, దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఏం పురించుకున్నాడు అనేదాన్ని తిరిగి దేవుడితో చెప్పండి. ఇట్టనే పురించుకుంటా అట అనేదాన్ని. అదావదు ఇప్పుడు ఒక టీచర్ ఉండారంటే వాళ్ళతో మాట్లాడేప్పటికి ఈ శిష్యుని ఎట్టా చెప్పాలే, నేను ఇది పురించుకుంటా, నాకు ఇంకా ఇది తెలాలే అనేదాని తని వాళ్ళు ఓపెన్ మాట్లాడుతూనే ఆ టీచర్ వచ్చి ఇంకా ఎట్టా చేసిందో ఏం చెయ్యచ్చు ఏమి అనేది ఒక ఐడియా దొరుకున. దాని నుంచి అర్జునన్ అదాదు ఈ గురు శిష్య సంవాదంగా అన్ని మనవుடைய పారంపర్యాల్లో వచ్చిన అన్ని నేని ఈ గురు శిష్య సంవాదంగానే ఉన్నాం. అట్ట కేள்వి బదులుగా ఉంటేనే ఈజీగా మన తత్వాల్ని పురించుకుందుకు
వెళ్ళవును. శిష్యుని వచ్చి తన్నుடைய స్టేట్ ఆ నిలమేని వాడు చెప్పాల. నాకు ఇది పురించింది వాడుடைய మాటలో ఉండేని గురువు వచ్చి ఒకటినే మాట అడగండి గమ్మును మౌనంగా ఉంటే ఏటా ఇది చేసిందలోని వాళ్ళుடைய నడవడికలు వాళ్ళ మాటలు అన్నిని చూసే వాళ్ళకి ఏం కావాలే అనే దాన్ని పురించుకుని వాళ్ళకి దాని గురువు వచ్చి చెప్పిద్దరు. దాని ఎక్స్ప్రెస్ చేసేది వాడు అర్జునుని వచ్చి మొదటి శ్లోకాలో 1వ అధ్యాయంలోండి 6వ అధ్యాయం 1 ఉడిస్తా 2లోండి 6 దాకా ఉండే ఆ అధ్యాయాలలో వాడు ఏం పురించుకున్నాడో ఆ జీవ స్వరూపాన్ని పற்றி ఏం పురించుకున్నాడో దాన్ని చెప్పండి. 2వ శ్లోకాల్లో ఆ 7, 9, 10 ఆ 3 అధ్యాయాల్లో ఏమి ఈశ్వర స్వరూప వర్ణనాన్ని పற்றி ఆదిలో స్వరూపాన్ని పற்றி దాని సురికి 2వ శ్లోకాల్లో చెప్పింది. అట్లా చెప్పి ఆడగా నాకు విశ్వరూపాన్ని పற்றி నా తెలుసుకోలే, నాకు నా చూడాలే, దాన్ని చూచట అనేసి அடுத்த శ్లోకాలలో అడిగింది చూతాడి. ఇక్కడ వచ్చి మోట 2వ లైన్ లో ఎత్ అట అనేసి ఒక వార్త ఉంది. ఎత్ అంటే ఎంద అట అనేసి ఎదు ఎంద అట అనేసి ఏ అర్థం. ఎత్ వచహ ఏ వచహ అంటే వాக்கு వాడుடைய మాట. ఏ வாக்கு வச்சக துவயா உக்தம் உம்மால் சொல்லப்பட்டதோ அதாவது கிருஷ்ணர்తో అర్జునన్ చెప్పిండు ఎత్ ఎంత వార్తయానది వార్తగా వచహ అంటే వార్తే వాళ్ళ ఇవాళ దాకా చెప్పిన ఏ వార్తలు త్వయా ఉక్తం. త్వయా అంటే ఉమ్మాల్ మీరు ఏమి చెప్పినారో ఆ వార్తలు ఎటువంటి వార్తలు అదే ఫస్ట్ లైన్ లో ఉండేది. ఆ మొదటి లైన్ లో ఆ వార్తలు ఎటువంటి వార్తలు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయండి. మత్ అనుగ్రహాయ మత్ అంటే నావుడయ నాకు అనుగ్రహం చేసేదాని కోసరం. అనుగ్రహాయ అంటే అనుగ్రహం మనకు తెలుసును విన్న వార్తనే. ఆ అనుగ్రహం చేసేదాని కోసరం 4th விபக்தி ఇది అనుగ్రహాయ. అనుగ్రహం செய்யும் பொருட்டு நன்மை செய்யும் பொருட்டு நன்மை செய்ய கருதி నావుடைய నలనుக்காக என்னுடைய నలనుக்காக అయ్యే అర్థంగాని ఎత్తుకోవచ్చు. మత్ అనుగ్రహాయ என்னுடைய நலனின் பொருட்டு எனக்கு అనుగ్రహిப்பதற்காக నాకు అనుగ్రహం ఏమి అనుగ్రహం చేసేదానికోసం ఏం వార్త చెప్పినారు ఏం అడిగినాందుకు అర్జునుని మొదట నేను వచ్చి నాకు ఇది ఒక్కటినే పురింజల అంటే కన్ఫ్యూజ్ అవ్వండి. నేను భీష్మర గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయోమం అయితే అడిగండి అన్న గురువుల్ని వీళ్ళనింత చంపేది దానికి నాని భిక్ష ఎత్తి వాళ్ళదేదే మేల్ అట అనిసింత అడిగేప్పుడు ఆ వాళ్ళ ఏం చెప్పారు కృష్ణరు 2వ అధ్యాయాలో అన్ని నువ్వు వచ్చి ఈ ఒళ్ళుని చూడగా ఇది వచ్చి యట వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాన్ని గృహ్ణాది నరోపరాణి ఆత్మాని పற்றி అన్ని చెప్పింది ఆరంభించారు. 11వ శ్లోకాల్లో ఆ టీచింగ్ ఆరంభించింది. 25వ దాకా ఈ టీచింగ్ ని చెప్పుకునే వచ్చారు. ఏం చెప్పారు ఇది అన్ని నేని ఈ ఒళ్ళు ఈ మనస్సు ఇది అన్ని నేని ఒక తాత్కాలికంగా ఒక డ్రెస్ మారి వాసాంసి జీర్ణాన్ని అనేది ఎట్టా ఈ డ్రెస్ ఇదవ్వంగానే మన దాన్ని ఇప్పెత్తి వేసి వేరే డ్రెస్ వేసుకుంటున్నామో అది మారి ఈ దేహి ఈ ఆత్మ జీవాత్మ ఏం చేస్తుంది ఈ కేంజిపోయిన ఒళ్ళుని నింతాని ఉడిసి కొత్తగా వేరే ఒళ్ళుని ఎత్తుకుంటుంది. అడితే ఈ మనసు ఇదింతని ఈ ఒళ్ళు ఇదింతని తాత్కాలికంగా ఉండేదే నిలైగా ఉండేది ఆ ఆత్మ మట్టునే. ఆ కాన్షియస్నెస్ సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉండే అదే ముఖ్యమైనది, అదే నిలైగా ఉండేది. ఈ కాన్షియస్నెస్ ఈ ఉణర్వు అనేది ఈ ఒళ్ళుతోని ఒక పకుది గానో ఒక ప్రోడక్ట్ గానో ఈ ఒళ్ళుతోని ఒక ప్రాపర్టీ గానో అది లేదు. ఈ కాన్షియస్నెస్ ఈ ఉణర్వు అనేది ఆ ఒళ్ళుని ఉడిసి తనిగా ఉండే ఒక
ఎంటిటీ, ఒక ఉసురుతో, అది ఆ ఉణర్వు అనేది తనిగా ఉంది. ఈ ఒళ్ళుతో సంబంధపడకుండా తనిగా ఉంది అనేదాన్ని మనం పురించుకోలే. అది తనిగా మట్టు లేదు, అన్ని తావులో నీக்கமர நிறைஞ்சி ఉంది. ఆది ఆ ఉణర్వు, ఆ చేతన పొరుள் ఉండేదానించే ఈ ఒళ్ళే ఉసురుతో ఉంది. ఈ దాని ఉடைய ఆ చిత్తంశాన్ని పెట్టుకునే ఇది వచ్చి ఉసురుతో ఉంది ఈ బాడీ, ఈ ఒళ్ళు. ఈ కాన్షియస్నెస్, ఈ ఉణర్వు అనేది ఈ బాడీని, ఈ బాడీని పెట్టి దాన్ని లిమిట్స్ వేసింది, ఎల్లైకి ఉట్పట్టదుగా ఆకిందుకు మన నుంచి వెళ్ళవదు. ఈ కాన్షియస్నెస్ వచ్చి అన్ని తావులో నీకమర నెరంచి ఉంది ఈ ఆత్మ అనేది. ఈ ఒళ్ళు వచ్చి ఆ లిమిటెడ్ బీయింగ్, ఒళ్ళు వచ్చి లిమిటెడ్, ఆ ఎల్లైకి ఉట్పట్టదు. ఆ బౌండరీలోగా ఈ ఆత్మని అడక్కిందుకు వెళ్ళవదు అనేదాని మన సర్వగత స్థాను అచలోయం అకర్మ అభోక్త అకర్త అనే ఆత్మ ఉండే లక్షణాలంతా దానిలో మన క్లియరా చూసాం. ఈ బాడీ సచ్చితే కూడా ఈ ఆత్మ వచ్చి ఆత్మకు మరణం అనేది లేదు. నిత్య, ఈ బాడీ వచ్చి అనిత్యం, ఈ ఆత్మ వచ్చి నిత్యం అనే ఇదింతాని అక్కడ క్లియరా చెప్పారు. దానే వీళ్ళు తిరిగి జ్ఞాపం చేసేయండి. మత్ అనుగ్రహాయ, నా ఉடைய అనుగ్రహాని కోసరం, నా ఉடைய నలను కోసరం మీరు అన్ని ఎత్తి చెప్పినారు. దానిలో నేను పురించుకున్నా అనేది అనుగ్రహాయ. పరమం ఏం చెప్పినారు? పరమం గుహ్యం. பரமம் குஹ்யம் மேலானது, உயர்ந்தது, மிக உயர்ந்தது, சுப்ரீம், சாக்ரட், ஹோலி, திவ்யமானது అట్ట ఉండే ఆ రహస్యాన్ని, గుహ్యం అంటే రహస్యం. అదావదు మన ఏర్కనవే చూసిండాము. రహస్యం అంటే ఏదో మన ఇది అదావదు మన చెప్పే రహస్యం లేదు. ఇక్కడ వచ్చి మన ఆ అహంకార మమకారానికి అది వచ్చి రహస్యం మారి మనకు తోండుతుంది. ఇది వచ్చి வெளிப்படைగా ఉంటే కూడా, అది సిద్ధ వస్తుగా ఉంటే కూడా, ఈ సచ్చిత ఆనందం అనేది మనకు ఎప్పుడు ఉండే పొరులుగా ఉంటే కూడా, వస్తుగా ఉంటే కూడా మనకు అది వచ్చి ఎటా తెలుతుంది? రహస్యం మారి తోంచుతుంది. దేనించి అంటే మనం ఇప్పుడు ఒక పొరుల్ని ఏర్కనే మనం చూసిందాం. ఒక టేబుల్లో ఒక పొరుల్ని పెట్టి దాని నిండా తెలాకుండా గుడల్నియో ఏమో వేసి పెట్టాము అంటే అయ్యో కాను 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 అన్ని తావులో వెతికేము, రహస్యం ఎక్కడో దాచి పెట్టారు అట్ట అనేసి. అట్ట రహస్యం ఇదే తవిర ఈ ఆత్మ అనేది పట్టవర్తంగా అట్నే తెలుతానే ఉంది, మన కన్ను ముందాతి ఉండుకునేనే ఉంది. కాబట్టి మనకు తెలాలా. దేనించి తెలాలా? మన ఉடைய అహంకార మమకారానికి. దానే ఇక్కడ పేరు పరమం గుహ్యం. ఈ రహస్యంగా ఉండే ఆ విషయాన్ని, ఏ విషయం? అధ్యాత్మ సంహితం. అధ్యాత్మ అంటే ఆత్మాని పట్టి ఉండే ఆ విషయాన్ని, ఆ వివేక అరివుతో తొడర్బుండే ఆ విషయాన్ని. వివేకం అంటే ఏమి? పిరిచి పురించుకునేది. ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, ధర్మం అంటే ఏమి, అధర్మం అంటే ఏమి, అట్ట పిరిచి పురించుకునే ఇదే ఇక్కడ ఆ వివేకం, ఆ அறிவு, వివేక அறிவுతో தொடர்புండే ఆత్మాని పట్టి ఉండే ఆ వచనం, ఆ వాక్ని పూరా నా కోసరం మీరు చెప్పినారు. ఉక్తం త్వయా ఉమ్మాల్ కూరపట్టదు. మీరు ఏర్కనవే దీంత చెప్పారు. ఆ తేన దాని ఆ వాక్యం భయం నుంచి ఏమవుతుంది? తేన అయం మోహక, నాతో ఉండిన ఆ మోహం, కన్ఫ్యూజన్, ఒక కుళపం ఉన్నది నా మనసులో. ఒక కుళపం, తెలివి లేకుండా అయ్యో ఏది కరెక్ట్ తెలాలా, నే ఈ స్వధర్మం కోసం జోడ వెయ్యాచుమా, జోడ వెయ్యకూడదా, ఈ పోరులో నేను వాళ్ళని సంపేది సంపాచుమా, సంపకూడదా, నేను ఆ కుళప్పాలంతా ఉన్నది. అది పూరా నాకు నీంగిసింది. విగతక అంటే అది అన్ని నేను మరంచింది, సకాయింది అట అనేది.
అయం మోహ తేన అంటే ఆ వచస్ ఆ వాక్కినాల్ నాతో ఉండిన మది మయక్కం அறிவுలో ఉండిన కుழப்பாలన్నీ మోహం అంటేనేని తవరుగా పురించుకునేది ఏది ఉண்மையோ దాని డైరెక్ట్ ఉண்மைగా తెలాకుండా అది తప్పుగా మన పురించుకునేది ఈ ఒళ్ళే శాశ్వతం అటాని ఎంచేము ఈ ఒళ్ళే మనకు నిత్య నిరంతరం అటాని ఎంచేదానించే దల్లో మనకు పట్టు వచ్చింది ఆ పట్టు వచ్చేదానిచ్చి మనకు ఈ అహంకారం మమకారంతో ఈ ఒళ్ళుతో సంబంధపడేదానితో అన్నిలో ఒక పట్టు వచ్చేదానిచ్చే అదే మమకారం అహంకారం అనేది ఈ ఒళ్ళుతో వచ్చే పట్టు అనగా ఆ పట్టు నుంచి దానితో సంబంధం ఉండిన అన్నిలో మనకు మమకారం నా ఇది నేనే చేసా అటనే ఆ మమకారం పూరా వచ్చింది ఆ ఇది పూరానేని ఆ మోహం పూరానేని నాకు విళయిసింది అనేది ఇప్పుడు అది ఇక్కడ ఇంకొక ఇది మనం గమనించాల్సింది ఈ వివేకం లేకుండా ఉండే అదాவது ధర్మ అధర్మ ఆత్మ అనాత్మ ఆ పిరిచి పురించుకునే పిరిచి బాగా క్లియర్ పురించుకునే దానిచ్చి వివేకం లేని ఆ ఎన్నాలంతాని కొంచెం కొంచెంగా వాడికి మరంజిందిగా ఆరంభించింది కుழப்ப లేకుండా తెలివాన ఎన్నాలు మట్టు వచ్చిందిగా ఆరంభించుతుంది ఇది మనాని మన లైఫ్ లో చూడాచు అనుభవించాచు ఇదంతా మన ఉண்மைగా ఫాలో చేసిందిగా ఆరంభించినా ఉంటే మన కర్మయోగాన్ని విరుపు లేకుండా చేసిందిగా ఆరంభించేప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఇది మనకు రోగం మన పక్వం రాంగా కొంచెం కొంచెంగా అని ఫీలింగ్ అదాவது తెలివాన ఎన్నాలు వచ్చిందిగా ఆరంభించను మన ఏற்கனவே இந்த గురు మీరు మాట్లాడేదిలోనే నేను పురించుకుంటున్నా అందరు నేని కొంచెం ఓరளவுக்கு ఆ విరుపు వెరుపులోండి మన కడందు వచ్చిందాము ఆ కుழப்பாడుల్లోండి మీండు వచ్చిందాము ఇదే అనే ఒక మన అది చెయ్యబోతున్నాலும் ఆ తెలివి వచ్చింది ఒక ఇదే తప్పు ఇది రైట్ దీనించే దీన్ని చెప్పిండారు అనేది తాని మనకు పట్టుపడింది ఆరంభించుతుంది ఇంకా ఏం చేయాల ట్రైనింగ్ చేయాల దానికే அடுத்தది చెప్పింది పోయేది సూతాడి అభ్యాసాలు అన్ని నేను ఇంకవుతుంది దాని మన కొంచెం కొంచెం గాని తెలివి ఎత్తుకొత్తా ఇది ఈ మత్ అనుగ్రహాయ అంటే నాకు అనుగ్రహం ఆ బ్లెస్సింగ్ ఇచ్చేదాని కోసమే నన్ను శోకమోకాలోండి విడివిచ్చేదాని కోసమే నువ్వు ఇట్టమారి వార్తలంతా నాకు చెప్పి నన్ను ఈ మోహాలోండి విడివిచ్చావు అట అనేసి ఒక థ్యాంక్ఫుల్ గా ఒక నండ్రి చెప్పేట్టుగా ఆ వార్తలలో ఇప్పుడు అర్జునుడే వార్తలోండి మోహాలోండి నే కొంచెం విళయిసా మన చూసామీక మొదట ఈ దేనికోసం ఈ మోహం అవుతుంది రాగా నుంచి ఆ రాగం పట్టు నుంచి మొదట అజ్ఞానం అనగా రాగం శోకం మోహం అట అని చూసాము రాగం అంటే పట్టు దానించి శోకం దానించి మోహం అనే దాన్ని చూసాము ఇప్పుడు దిల్లో కొంచెం కొంచెం ఇప్పుడు మోహనే విళకింది ఇంకా அடுத்தடுத்து அடுத்து அஜ்ஞானம் தாக்க போகல దానికే 18 అధ్యాయం మొదటనే అన్ని సకాయింటే ఇప్పుడు அடுத்த అధ్యాయాలతో అవశ్యమే లేదు దీనితో ముడిచిండొచ్చు అంటే 18వ అధ్యాయంలోనే తిరిగి అర్జునుని చెప్పున్నప్పుడు దాలో ఎన్నవ శ్లోకం 18వ అధ్యాయంలో 73వ శ్లోకాల్లో అర్జునుడు చెప్పింది నష్టః మోహః స్మృతి లబ్ధా త్వత్ ప్రసాదాత్ మయాచ్యుத ஓ அச்சுத என்னுடைய மதிமயக்கம் அழிந்து விட்டது உமது அருளால் நல்ல நினைவு என்னால் அடையப்பட்டது எனது சந்தேகம் நீங்கியவனாக நான் நிற்கிறேன் உங்களுடைய உபதேசங்களை பின்பற்றுவேன் అట అనేసి 18వ అధ్యాయంలో తిరిగి వాండు చెప్పింది అప్పుడే ముழுமைగా ఆ ప్రాబ్లం అన్నినే వాండుకు సాల్వ్ అవుతుంది ముழுமையான మనపక్వం అప్పుడే అవుతుంది ఇప్పుడు ఓరளவுக்கு நீங்கிందాని వాండు చెప్పింది
ఇంకా ఏమి రాలే, ఇంకా వేరే ఏమి వాడు చదివినాడు అనేది రెండవది శ్లోకాల చెప్పిండు చూతాడి. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యం అపి చావ్యయం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యం అపి చావ్యయం. భవ అపి అప్యయౌ అప్యయౌ హి భూతానాం భవ అప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసః మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యం అపి చ అవ్యయం. దీనిలో ఏం చూసాము? 7, 9, 10 ఆ అధ్యాయాలు ఏం చదివినామో దాన్ని సురికి వాడు చెప్పిండు. ఇట్టంతా చెప్పిందుకు తెలాలే. అదే గురు పురాణం చెప్పేప్పుడు చెప్పినారు దూరన. అప్పుడు మన క్లాస్ పోయి వచ్చేము, బస్ స్టాండ్ కి వచ్చి నిలుచుకుంటాము. ఎక్కడికి పోయి వచ్చేవు? దూరం తెలిసిన వాళ్ళు అక్కడ ఎక్కడికి పోయి వచ్చేవు? గీత క్లాస్ పోయి వచ్చాను అంటే ఏం చదివినావు నేను ఏమి చదివినారు ఏమి అనేప్పుడు అటనేని అన్ని మొత్తంగా వాళ్ళు ఓగంటే వాళ్ళు అయ్యో పోదు అంటానికి పర్తేట్టుగంతా చెప్పకూడదు. దాని కరెక్ట్ గా ఆ సురికి చెప్పే అలవుకు మనకు వెళ్ళవాలే. అదే మన పురుంజుగుండాము అనేసి అర్థం అనేసి చెప్పినారు. యాక్చువల్గా అట్ట చెప్పిండుట. ఇప్పుడు అర్జునుని వచ్చి వాడి క్లియర్ అది పురుంజుగుండని దానిచ్చి వండించి దాని ఇట క్రిస్పీగా ఆ కొంచెంగా ఒకే 2 సెంటెన్స్ లో వండించి చెప్పిందుకు పెళ్ళవుతుంది. అంటే క్లియర్ పురుంజుగున్నాండు అనేది దీనిలో ఉండే మన పురుంజుకోవచ్చు అట అనేది. సరే, ఇక్కడ వచ్చి అర్జునుడు వచ్చి కృష్ణర్ని కమల పత్రాక్ష అట అనేసి పిలిచేది. కమల కమల అంటే తామరై, పత్ర అంటే ఆ మలర్ వాళ్ళుடைய இதழொத்த కన్ను. ఆ ఇలై యాక్చువల్ పత్ర అంటే ఇలై అటానికి కూడా ఒక అర్థం ఉంది. తామరయునుடைய ఇలై మారి కన్నుంట కూడా ఇలై వచ్చి బాగా పెద్దగా ఉన్నది. అంత పెద్ద కన్నుంటే అందరు వేసి పత్రితులుంట. దానికి పత్ర అంటే మన తామరయుடைய ఇదల్ అనేదే ఎత్తుకోలే. దాని ఆ ఇదల్లో నడువులో ఉండే అది ఎట్టా ఇదిగా ఉన్నో అది మారి కన్నొచ్చి ఉందిట. యాక్చువల్గా తామரை వచ్చి மென்மைகிని మన చెప్పుతూ ఆ మృదు తన్మై ఆ అన్బు కనివుతోని ఉండే ఆ కన్నులోనే మన తెలుసుకోవచ్చు వాళ్ళు ఆ మనిషి కోపంగా ఉండారా, శాంతంగా ఉండారా, అన్బుతో ఉండారా అనేదేని ఆ కన్నులోనేని వెళ్ళిపడును. ఇప్పుడు వాళ్ళు ఆ కృష్ణ కన్నులో అన్బు తెలిసేదాన్ని చూసేండుట. దాని నుంచి కమల పత్రాక్ష అటానిసి చెప్పేండి అనేట్టుగా ఒక విలకాశ్రియర్ రాసిండారు అటానిసి గురు పురాణం దాని చెప్పినారు. సరే, అట తామரை இதழ் மாறி ఉండే కన్ను ఉండే కృష్ణరే. దీనిలో వచ్చి భవ అప్యయం మన దీనిలో ఏం చూసాము? ఈశ్వర స్వరూపాన్ని బట్టి చెప్పేండు అని చూసాము. ఈశ్వర స్వరూపం అని చెప్పంగానే మనకి ఏమి గ్యాప్ రావాల? ఈశ్వర స్వరూపనేని ఈశ్వరన్ అంటనేని ఈ ఉలకాన్ని పడచినామంటే ఉపాదాన నిమిత్త కారణంగాని ఉపాదాన కారణంగాని ఉండేవాడు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఆండే ఉన్నాడు అనేది దాన్ని ఏற்கனவே మనం చూసిందాము. అదే ఇక్కడ చెప్పేది. ఆ భవ అప్యయౌ అంటే భూతానాం అంటే ఈ ఉయిర్கள் ఈ అన్ని అక్షరంగా ఉండే అన్ని దీనికి భవ అప్యయౌ దానుடைய తోற்றாనికి అழிவுக்கு అన్నిహినేని భవ అంటే తోற்றம், అప్యయం అంటే అழிவு అలయపడేది ప్రళయం అర్థం.
ఈ రెండుని చెప్పేప్పుడు ఆ స్థితిని మన ఎత్తుకోలే. సృష్టి, స్థితి, లయం ఈ మూడుని దూరతోండి వచ్చింది. త్వత్తః మీతోండే ఆ దేవుడితోండే అన్ని నేని వచ్చింది అనేదాని మయా అంటే ఎన్నాల్, విస్తరసహ అంటే విరివుగా అవి మన 7వ అధ్యాయంలోండి ప్రకృతి ఆత్మ అదంతా అని మనం చూసాము. ఇక మొదటి 7వ అధ్యాయంలో ఏం చూసాము, 2గా పిలిచి చెప్పినారు. ఇక జ్ఞాన విజ్ఞాన యోగం అనేదిలో దీని వచ్చి 2గా చెప్పినారు. ప్రకృతి అపరా ప్రకృతి పరా ప్రకృతి అట అనేసి 2 చూసాము. ఆ 2గా అన్ని నేని దీనిలో వచ్చును. అదావదు అన్నిని వివరించి మనకు వచ్చి 7లో 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో అన్ని నేని చూసాము. ఈ నిమిత్త కారణం గాని ఉపాదాన కారణం గాని దేవుండే ఉండారు. దల్లో ఉండే అన్ని పடைப்பு అన్నినే తోండ్రింది అనేది వచ్చి ఉంగళిడు త్వత్తః అంటే మీతోండి మయా నా ఎన్నాల్ విస్తరసహ బాగా విరివుగా శృతౌ అంటే కేட்கப்பட்டது నేను బాగా విన్నా. 7వ అధ్యాయంలోని 9వ అధ్యాయంలోని నువ్వే పடைப்பு కారణం అనేదాని అన్నికి అధిష్టానంగా ఉండుకుని అన్నికి నిమిత్త కారణం గాని ఉపాదాన కారణం గాని నువ్వే ఉండి అన్నిలోని అన్ని కారణంగా నువ్వే ఉండేదని అన్ని గాని నువ్వే ఉండావు అనేదాని. ఆ కారణం అనేది కార్యంగా విళంగుతుంది. ఎట్ట తంగం వచ్చి ఆభరణ అన్ని ఆభరణాలు వచ్చి తంగం వచ్చి నీక్కమర నెరంచి ఉందో అది మారి ఇరైవనే ఈ పடைப்புలో అన్నిలోని నీక్కమర నెరంచి ఉన్నాడు. దేనికంటే అదే కారణం ఉపాదాన కారణంగా ఉంది. ఉపాదాన కారణం అంటే ఏమి, రా మెటీరియల్ ఆ ఉత్పత్తి అవేదానికి ఉంటే రిసోర్స్ అంటే దానికి ఇప్పుడు మన్ను పానకి ఎట్టా களிమణ్ వచ్చి దానికి ఉపాదాన కారణంగా ఉందో దాని ఉరువాకిందుకు కారణంగా దాన్ని యూజ్ చేసే ఉపయోగించే ఆ పానల్ని పూరా చేసేవు దానే రిసోర్స్ అంటారు. அதே மாதிரி உலகம் பூரானே இறைவனால் படைக்கப்பட்டது అనేదాన్ని నేను బాగా విరివుగా నీతోండి నేను విన్నాను. అదే மாதிரி అవ్యయం అంటే అழிవిల్లాద, వ్యయం అంటే మారువదు అనిసేది. ఇక్కడ అవ్యయం అంటే మారాదదు అழிవిల్లాదదు. నీ అవ్యయం మాహాత్మ్యం అంటే విభూతిలు నీవుடைய అழிவில்லாத మారాద ఈ అన్ని విభూతిలాని కూడా పెరుమైలాని కూడా నేను విన్నాను. కేட்கப்பட்டது ఎన్నాల్ కేட்கப்பட்டது శృతవ్ దానిలోని శృతవ్ అనేది మన వేసుకోలే. ఇప్పుడు అన్ని వినిసా ఏం వినిసా నీవుడే పెరుమని విభూతిలోని పూరం 10వ అధ్యాయంలో చెప్పావు. మహాత్మ్యం పూరం విరిచి బాగా విస్తారంగా చెప్పినావు. అదే మరి ఈ సృష్టి స్థితి లయ కారణాన్ని నువ్వే అనేదాన్ని 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో దానిని బాగా విరివుగా చెప్పినావు. నువ్వు చెప్పినావు దాన్ని నేను బాగా వినినా. నాకు అది క్లియరా, నాకు ఇంటలెక్చువల్ బుద్ధిపూర్వంగా నేను దాన్ని బాగా పురించుకున్నా. దానిలో ఒక్కటి నాకు సందేహమే లేదు. అంటే నువ్వు తెలివిగా నాకు పురించిపెట్టిండావు. సిస్టమేటిక్ స్టడీ అనేది అదే. అదావదు మురైగా చదివేప్పుడు ఏమి మనకు ఇప్పుడు కనెక్ట్ ఉంది, ఒక కనెక్ట్ చేసేముంటే ఆ స్టెప్ బై స్టెప్ కానీ క్లియర్ ఆ స్టెప్లు వేసుకొచ్చేప్పుడు మనకు అది బాగా పురించును. అదే మరి ఇక్కడ వచ్చి దేవుడు వచ్చి ఒక్కొక్క స్టెప్ గాని క్లియర్ ఆ సిస్టమేటిక్ గా మనకు చెప్పించుకునే వచ్చినారు. దాని నుంచి ఇవాళ దాకా చెప్పింది అన్ని నేని నాకు బుద్ధిపూర్వంగా తెలివిగా ఉంది.
నాకు దానిలో సందేహనే లేదు, కుళప్పనే లేదు. కామంటే కడేస్ట్ ఒక బట్టు వేసేయండి. అది అండర్స్టూడ్. అది అడుత దిల్లో అవుతుంది. దాన్ని சாமி மோட்டனே చెప్తారు. அதாவது అది ఏమీని చూసి அடுத்த శ్లోకానికి పోతా. అదావదు అన్నినే దేవుండే అటానిసి చెప్తారు. దానిని వినిసా. నాకొచ్చి అది క్లియరా ఇదే అన్ని దేవుండే అనేదిలో నాకు ఒక్క సందేహం లేదు. అది నువ్వు చెప్పిందిలో నాకు పూర్ణ నమ్మికే ఉంది, శ్రద్ధే ఉంది. నాకు నువ్వు చెప్పిందిలో ఒక్క సందేహం లేదు. అది అన్ని నేను లాజికల్ అని, లాజిక్ అంటే మన యోచ్ చూసేప్పుడు, ఇంటలెక్చువల్ బుద్ధిపూర్వంగా యోచ్ చూసేప్పుడు కూడా అది కరెక్ట్ మారియే సరియే అటనిసి నాకు బాగా పట్టుపడుతుంది, నాకు పురింజుతుంది. ఇప్పుడు ఏమి నాకు ప్రాబ్లం అవుతుంది అంటే అన్నినే దేవుడిని చెప్పాము. కావంటే నా నుంచి అన్నిని దేవుడిగా ఎత్తుకుందుకు వెళ్ళవలా. కొంచెం దీని ఎత్తుకుంటున్నాను, కొంచెది నాకు విద్యాసంగా ఉంది. నేను అన్నినేని దేవుడిగా నా నుంచి చూసిందుకు వెళ్ళవలా. నాకు సిలదిల్లో ఆ ప్రశ్న అనేది వస్తుంది అనే దాని அடுத்த శ్లోకం మూలంగా చెప్పింది. దాని నుంచి నాకు ఆ ముడుమైగా దేవుడిగా నా నుంచి చూసింది వెళ్ళవని దాని నుంచి ఇప్పుడు ఏదో ఇప్పుడు కరోనా నడుస్తుంది అంటే దాన్ని నేను దేవుడిగా ఎంచింది వెళ్ళవలా. ఇన్ని సావులు పోతుంది, అన్ని ప్రశ్నలు పోతానే ఉంది తవర దాన్ని చూడంగా కష్టంగా ఉంది. అన్యాయాలు నడుచుకునే పోతా ఉంది. ఇన్ని అన్యాయం ఈ ఉలగాని చూస్తనే ఈ ఉలగం ఎట్టా దేవుడిగా ఉండింది ఎల్లవును ఇంత మోసంగా అట అనేసి తోచుతుందే తవిర దాని ఉடைய ఆ డివినిటీని, ఆ దైవిక తన్மைని అణిచి చూసిందుకు వెళ్ళవలా. ఏదైనా ప్రச்சனைன்னு వచ్చేప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని దూరనా అప్పుడు వాళ్ళ ఆడ్చి వచ్చింది, వీళ్ళ ఆడ్చి వచ్చింది, వీళ్ళు తప్పు చేసినారు అట అనేసింత చూసేప్పుడు, వాళ్ళు ఊళ్ళలు చేసినారు, వీళ్ళు ఇంత తప్పు చేసినారు అట అనేసింత వినేప్పుడు ఈ ఉలగాని సూతనేని ఎటా ఉంది మనసుకు కోపంని కొందలిపుని వచ్చిందిగా ఆరంభిస్తుంది. అది ఇంట్రోగానే వచ్చింది ముఖావసి వేళ, బయట చూసేప్పుడు ఇంకా జాస్తి అవుతుంది. అటానేప్పుడు దీని ఎట్టా నేను సరి చేయడం అనేదానే அடுத்ததிల్లో డైరెక్ట్ అడుగులా దాని సామి ఇండైరెక్ట్ అడిగేదాన్ని మనకు సూచించేరు. దాన్ని చూతాడు. ఏవమేదత్యతాత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఏవమేదత్యతాత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఏవం ఏతత్ యథా ఆత్త త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుం ఇచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. కృష్ణుని ఏం పిలిచింది ఇక్కడ? అక్కడ కమల పత్రాక్ష అని పిలిచాండు, ఇక్కడ పరమేశ్వర పురుషోత్తమ అట అని పిలిచిండు. పరమేశ్వర అంటే ఏమర్థం? పరమ ఈశ్వర. ఈశ్వర అంటే అన్నిని తన వశం పెట్టుకుని అన్నిని రూల్స్ చేసేవాడు, ఆర్చి చేసేవాడు. అన్ని ఈ ఉలగాలో ఉండే అన్ని లాస్ అట నియతిగల్ని చెప్పేమిక అన్ని నియతులని ఆర్డర్లీగా మొరైగా నడుస్తానే ఉంది. దాన్ని అన్ని తన వశాల పెట్టుకుని దాన్ని అన్నిని మెయింటైన్ చేతా వచ్చేది ఆ దేవుడు. అట్ట ఉండే ఆ పరమేశ్వరన్. పరమేశ్వరన్ అంటే మేలాన ఆ ఈశ్వరన్, కంట్రోలర్ అర్థం. తన వశాల పెట్టుకుని అన్నిని కట్టుపాడుగా ఆ నియదిలు కరెక్ట్ నడిచేదానికి వాడు తుణై పురించుకుంటా ఉన్నాడు.
కరోనా వచ్చేది ఇంత ఆర్డర్ రానపోతుంది అట అనేసి మన ఎంచేము కావంటే ఇది మన వచ్చి ఇప్పుడు ఒక అదే నాడైనా చూసామిగా మన కన్నోటాల ఏం నడిచింది అని మనకు తెలియదు. ఇప్పుడు నిండ గురు చెప్పారు చైనా వాళ్ళు బయోవార్ అనేసి వాళ్ళే ఇదింతా చేసి ఉడిచినారు. ఇప్పుడు వాళ్ళకి ఒక్క ప్రాబ్లం లేదు, వాళ్ళు పెద్దగా అవ్వేదానికి పొదం అందరినీ ఇట మారి చేసి అలించబెట్టతా ఉన్నారు. ఆటాని సింత అని రూమర్స్ వస్తానే ఉంది, అది నిజమా ఏమిసి అదే ఉండే తెలుసు. ఇప్పుడు మన యాక్చువల్గా ఇట్ట ఆ మన పార్వేలో ఇది ఇంత దేవుడు ఇట్ట దేవుడు చేస్తారు, దేవుడు చెయ్యనే లేదు. ఇది ఇట్ట మనిషిలు ఉండుకుని వాళ్ళ దీని కోసరం వాళ్ళ సుయనలాని కోసరం ఇట మరి చేసారు. సరే ఆ సుయనలం కూడా దేవుడి నుంచేగా దేవుడుடைய வெளிப்பாடேகா ఆట అనేసి ఎంచాచ్చు. అన్నినే దేవుడుடைய வெளிப்பாడే కావంటే దాని ఎట్టా మనం ఎత్తుకుంటున్నాము అనేది అని పొరితే మనవుடைய మనపక్వాన్ని పొరితే అది మారుపడుతుంది. ఆ మారుపాడు మన మనపక్వం సరిగా లేకపోతే ఒకే ఒక మ్యూజికల్ దీనిలో அதாவது பாட்டு கச்சேரி பொய்யவும் పెట్టుకుండా అందరూ ఉండాము, ఒక్కరిగా అది బాగా పురింది ఆ రాగాన్ని బాగా తెలిసిన వాళ్ళకి ఉంటే మోహన రాగనే పాడేరు అంటే ఆ రాగం బాగా తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఆలాపడే చేసేప్పుడు కానీ వీళ్ళకి బాగా అది రసించేట్టుగా ఉన్నది. ఇంత బాగా పాడేరు వాళ్ళుடைய ఇది ఇంత ఇట్ట ఉంది అనేది ఇంత క్లియరా వాళ్ళు జడ్జ్ చేసి చెప్పిందుకు వెళ్ళవును. అదేది ఒక్కటి రాగం పట్టియే తెలాని సాపాసా కూడా తెలాని వాడిగా ఉన్నాడంటే వాడికి దాన్ని బట్టి ఏం తెలుసు? ఏదో ఒక సాంస్క్రిట్ పాటో లేకపోతే కర్ణాటక ఇది త్యాగరాజ కీర్తనయో ఏదో ఒక మనకు తెలాని లాంగ్వేజ్ లో తమిళ ఎంతనాలు ఏదైనా మనకు పురించుడు మనకు తెలిసిన లాంగ్వేజ్ గా ఉంటే మொழிగా ఉన్నది అంటే దాన్ని మనం అర్థాన్ని పురించుకున్నాని ఆ పాటునియాది రసించచ్చు. ఆ రాగాన్ని రసించబోతున్నాను పాటునియాది ఆ అర్థం పురించుకుని రసించచ్చు. అదిని వేరే ఏదో లాంగ్వేజ్ లో పాడుతా ఉంటారు అంటే ఏం పురించును? ఒకటినే పురించదు. బక్కు బక్కును కూండుడిచి అయ్యో ఎప్పుడు రా ఇది ముడించును ఏం చేస్తాడు వాటి వా అనేసుకుంటా ఉన్నాడే ఏం చేసేది అట అనేసే ఫీలింగ్ ఉంది మనకు. మన సెవ్వికి ఆ పాటని వినే అధికారత్వం లేదు. ఇంకా ఆ తన్మయ ఆ పక్వం ఈ సెవ్వికి రాలా. అదే మన పురించుకోవాలి. ఆ అధికారిత్వం ఉండగా ఆటోమేటిక్ గా దాని పురించేదిని మనకు బాగా పురించింది ఆరంభించును. దాని నుంచి ఆ లిజనర్ దోండు గమనించేండో వాండుடைய గమనించే తన్మయే అక్కడ ఉంటే ముఖ్యం అనే దాన్ని మనం పురించుకోలే. దానియే ఇక్కడ చెప్పింది వచ్చేది వాళ్ళు ఏవం అదాவது இதுல புருஷோத்தம చూసాము, పరమేశ్వర చూసాము. அடுத்து పరమేశ్వర పురుషోత్తమ అంటే అది పురుషర్களில் ఉత్తమమానవనే. అదాவது పురుషోత్తమ అంటే ఇక్కడ వచ్చి దేవుణ్ణి చెప్పేది ఆ సుప్రీం మేలాన ఆ ఇరైవనే అదే పురుషోత్తమ. ఇక్కడ పురుషోత్తమ అనేది విష్ణుని విష్ణుని పురుషోత్తమ అని చెప్తారు. పరమేశ్వర అంటే శివన్ని చెప్తారు. ఇక్కడ స్వామి ఏం చెప్పారంటే శివన్ విష్ణు రెండుని అని ఇక్కడ చెప్పిండారు. రెండునే ఒకటే అనేదాన్ని ఇక్కడ పురించబెట్టిండారు అనే కానీ మన ఎత్తుకోవచ్చు అలా చెప్పినారు. సరే அடுத்து ఇక్కడ ఏవం ఏతత్ యథా ఆత ఎట్టా మీరు చెప్పినారో యథ అంటే ఎట్టా మారి త్వం అంటే మీరు ఆత్మానం మిమ్మని పற்றி ఏవం ఏతత్ ఆత అంటే చెప్పేది ఏతత్ ఏవం ఎట్టా మీరు చెప్పినారో అది మారియే అన్ని ఉంది అనేదాన్ని నేను బుద్ధిపూర్వంగా పురించుకుంటున్నా. కావంటే తే அடுத்த வரிలో తే
అంటే உங்களுடைய మీవుடைய ఆ ఈశ్వరునుடைய భగవాన్ అంటే 6 గుణాలు ఉండేవారే ఆ భగవాన్. 6 గుణాలు ఏమి? జ్ఞానం, ఐశ్వర్యం, బలం, శక్తి, తిరమై, తేజస్. ఈ 6 గుణాలు ఉండేవాడే ఆ భగవాన్ అని చెప్తూ, ఈ 6ని ఆ జ్ఞానం జ్ఞానం అంటే అల్ప జ్ఞానం లేదు, సర్వ జ్ఞానం, సర్వ అన్నినేని ములుసుగా వండుతుంది. సర్వ జ్ఞానం, సర్వ ఐశ్వర్యం, సర్వ బలం, సర్వ శక్తి, సర్వ తేజస్సు అన్ని నేని వాడుతో ఉంది. అన్ని తిరమై ధృతి అన్ని నేని వాడుతో ముಳುమైగా ఉంది. అట్ట ఉండే దైవీకంగా ఉండే ఐశ్వరం, దైవీకంగా ఉండే రూపం, ఆ రూపాన్ని మీవుடைய ఆ రూపాన్ని నేను చూసిందుకు ఆశపడేను. ద్రష్టం ఇచ్చామి అంటే చూసిందుకు ఆశపడేను అటనిసి వాడు అడిగండు. యాక్చువల్గా దీనిలో ఏమింటే ముಳುమైగా నీవుடைய ఇది అన్నినేని నేను తెలుసు, నేను పురించుకుంటా, దాని పట్టి నాకు బుద్ధిపూర్వంగా తెలుస్తుంది. కంటే మనస్సులో నాకు ఈ రాగద్వేషాలు అన్ని ఉండేదానికి నానిచి ఆ ఉలహాలో నిన్ను ముಳುమైగా చూసిందుకు వెళ్ళవలా. కొంచెదిలో చూసిందిలో అవుతుంది, కొంచెదిలో ఆ కోపం ఇది ఇంత అవుతుంది తవిర దాన్ని చూతనే ఒక వెరుపు అవుతుంది. ఈ ద్వేషంతా రాకూడదు, అన్ని డివైన్, అన్ని దేవుడు అనేప్పుడు అది ఇంత రాకూడదు కంటే నాకు వస్తుంది. కానీ నాకు ఆ ముಳುమైగా నీ రూపాన్ని, దైవికంగా ఉండే ఆ రూపాన్ని చూసిందుకు నేను ఆశపడేను. అంటే నాకు ఆ పక్వం కావలే. అది నాతో ఉండే ఆ అహంకారం, మమకారం అనే ప్రచనలు, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యంతో చెప్పేమిక ఆ ప్రచనలను పూరా నీకిన ఏదినా ఒక వழிలో టెంపరీగా, ఒక తాత్కాలికంగానే నాకు నీవుடைய విశ్వరూప దర్శనాన్ని సూంచు అనేట్టుగా చెప్పేట్టుగా దీనిలో ఎత్తుకుంటున్నారు. సరే, దీన్ని ఇంకోటి అర్థదిలో చూసి అర్థది చేతాడి దీంతో ముడుచుకుంటా.